దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఈరోజు నేను ప్రార్థన చేస్తుండగా నాకు వచ్చిన ప్రేరేపణ మీతోటి పంచుకోవాలని కోరుచున్నాను. మా దేవా యెహోవా యేసయ్య, కృష్ణకాలమంతయు కృప ద్వారా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, ఈ సమయమందు ఈ మాటలను నా తండ్రి నిన్ను హెచ్చించుటకు, నేను ఘనపరచుటకు నా దేవ, నీవు సృజించిన ఈ సృష్టికి తండ్రి వెలుచుండగా తండ్రి, నీవే నీ ప్రజలతో మాట్లాడమని ప్రతి ఒక్క ఆత్మను నా తండ్రి ప్రేరేపించి నీ ఇరుకు మార్గంలో నడిపించుటకు సహాయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇర్మియా 16వ అధ్యాయం 11వ వచనం నుండి చూద్దాం. నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయుట బట్టినే కదా. వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ అందు ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మల్ని వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు. యేసు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయను గాక. అంటే దేవుడు ఏమని మనకు సెలవిస్తున్నాడంటే, మన పితరులు, మన నానమ్మ వాళ్ళు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు కొలిచిన అన్య దేవతలను ఒకవేళ మన వంశంలో ఉన్నట్టయితే వాళ్ళు చేసిన ఈ అన్య పూజలు, దేవతలను సృజించిన వాటిని బట్టి దేవుడు ఎంతోగానో బాధపడ్డ విధానం మనకు ఈ మాటల్లో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చేసిన ఆ అన్య దేవతల పూజలు, ఆ శాపం మన మీదకి రాకుండా మనం అనుక్షణము మెలకువగా ప్రార్థిస్తూ, యేసయ్యా మరి వాళ్ళు తెలిసి తెలియకనో వాళ్ళు ఏ విధముగా జీవించి నీకు విరుద్ధంగా జీవించారో, వాళ్ళు చేసిన తప్పిదమ్ములు మా మీద, మా కుటుంబాల మీద, మా పిల్లల మీద రాకుండా, ఆ శాపం మా మీద రాకుండా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఇదే మనకు యేసన్న గారి జీవితంలో కూడా, యేసన్న గారి సాక్ష్యం కూడా మీదే. కాబట్టి మనం అనుదినము మన ప్రార్థనలో మన పితరులను కూడా గుర్తు చేసుకొని, ఒకవేళ మనకు మన భక్తి జీవితంలో అనుకున్నది కాకపోయినా మనం కొనసాగించే జీవితంలో ఇలాంటి పరిస్థితులలోనికి ఆలోచన వస్తే ఈ అంశాన్ని కూడా మన ప్రార్థనలో కలుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆమెన్.